హలో మిస్సులమా, డేజీ డాలీ ఫామ్ పార్క్కి వెళ్ళాము. యానివర్సరీ ఉండే 1 year యానివర్సరీ ఉండే, సో వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్ళేసరికి చాలా లైటింగ్స్తో చాలా బాగా ఉంది డెకరేషన్స్ అంతా. పిల్లలు వెళ్ళంగానే ఫస్ట్ బస్సు ఎక్కారు, బస్ రైడ్ ట్రై చేశారు. దెన్ అక్కడ నుంచి నెక్స్ట్ బైక్ రైడ్స్. మా పెద్దోడు బ్లూ కలర్ బైక్ మీద వెళ్తున్నాడు, అండ్ మా చిన్నోడు కూడా వస్తాడు. వాళ్ళ ఇటు బాబు రెడ్ కలర్ బైక్, వాళ్ళ ఫేవరెట్ కలర్ రెడ్. సో రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఇద్దరికి మ్యాచింగ్గా దొరికాయి అనమాట. బైక్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అక్కడికి వెళ్తే మాత్రం. ఏది ఇది కాదు అని కాదు, ఆల్ టైప్స్ పక్కా మనం కూడా వెళ్ళాల్సిందే ఒకసారి. బైక్ రైడ్స్ తర్వాత హార్స్ రైడింగ్ చేశారు. చిన్నప్పుడు మనం అంటాం కదా, మనకి ఛాన్స్ ఉంటే మనము ఎక్కుతుండే. చిన్నప్పుడు ఎన్ని బొమ్మల ఆటలు ఆడుకున్నామో అలాంటివి ఇప్పుడు మనకి ఛాన్స్ లేదు, కానీ మన పిల్లలతో మనం ఎంజాయ్ చేయాలి. జస్ట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మనం చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడమే. కొన్ని మనం చేయలేము, కొన్ని మనం చేయగలుగుతాము. సో అందులో ఈ టైప్ ఆఫ్ గేమ్స్ ఒకటి. జాయింట్ వీల్ లాగా చాలా బాగా ఎంజాయ్ చేసే పిల్లలు. రైడ్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయి. స్పెషల్లీ చిన్నపిల్లలకైతే ఇంకా చాలా ఇంట్రాక్షన్ కానీ చాలా బాగుంటుంది. ఎందుకు అంటే బర్డ్స్తో ఇంట్రాక్షన్స్ ఉంటాయి మనకి. కానీ కొంచెం నాకు భయం వేసింది, ఎందుకంటే ఏమో కలుస్తుందేమో నాకు ఫీలింగ్తో భయం వేసింది. కానీ ఓకే, వెళ్ళి బర్డ్సే అయినా కూడా మనకంటూ కొంచెం భయం ఉంటుంది కదా. సో నెక్స్ట్ అక్కడ నుంచి మేము అలానే కొద్దిసేపు ఇంట్రాక్షన్ బర్డ్స్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ 3-4 టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి, కానీ ఆల్మోస్ట్ అన్ని టర్డ్ అయిపోయి ఉన్నాయి అనమాట. సో ఈ బర్డ్ కొంచెం ఎనర్జీగా అనిపించి ఈ బర్డ్తో మేము ఇంట్రాక్షన్ చేసాము. నెక్స్ట్ మా ఇద్దరు పిల్లలు గోల్ఫ్ ఆడడానికి, ఏదో వీళ్ళకి పెద్ద గోల్ఫ్ వచ్చేసినట్టు ఆడడానికి వెళ్ళారు, బట్ మామూలుగా ఆడారు. ఇది 3D మూవీ చూడడానికి వెళ్ళినప్పుడు క్విక్ అది. అండ్ గోల్ఫ్ అయితే ఓకే, బాగానే ఆడుతున్నారు. ఇది డేజీ ల్యాండ్ది. గోల్ఫ్ ట్రై చేస్తున్నారు, ఆడడం కాదు కానీ వాళ్ళకి రాదు. బట్ మోస్ట్లీ ట్రై చేస్తే ఏది రాదు అనకుండా కాదు కదా, వస్తుంది. సో మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. అక్కడ నుంచి నెక్స్ట్ ట్రైన్ రైడ్కి వెళ్ళారనమాట. సో బస్ అయిపోయింది, బైక్ అయిపోయింది, ట్రైన్ రైడ్కి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ట్రైన్ రైడ్ కూడా స్టార్ట్ అవుతుంది. చూడండి, అంకుల్ వాళ్ళు కూర్చుంటున్నారు. అండ్ వాళ్ళు కూడా పిల్లలు మాత్రం చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చెప్పాలి కదా, అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే మీరు కూడా ఒకసారి టైం చూసుకొని పిల్లలని తీసుకుని వెళ్ళండి. చాలా బాగా అసలు టైం తెలియదు మనకి వెళ్ళినందుకు కూడా. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ట్రైన్ రైడ్ అయిపోయినాక బర్డ్స్, మనకి లైవ్గా కొన్ని బర్డ్స్, వీటికి ఫీడింగ్ కూడా మనం చేయొచ్చు అనమాట. సో బర్డ్స్ కానీ, క్యాట్స్ కానీ, డాగ్స్, డక్స్ అండ్ ఇన్ము కోడి అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ కోడీలు ఉన్నాయి. అండ్ డాంకీస్, హార్సెస్, షీప్స్, అసలు డొమెస్టిక్ యానిమల్స్ అంటారు కదా, అవన్నీ మనం ఒక్క దగ్గరనే చూడొచ్చు అనమాట. సో ఇప్పుడున్న జనరేషన్లో మనకు అన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయండి, ఎక్కడ ఏమి కనిపించట్లేదు. వీటికి ఫీడింగ్ కూడా చేయొచ్చు. హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. సో మేము లేట్ నైట్ వెళ్ళాం కాబట్టి హార్స్ రైడింగ్ లేదు, కౌతో కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్ బర్డ్స్ అనమాట. ఎంత బాగుంటాయి అంటే ఇందులోకి వెళ్తే ప్రతి బర్డ్ మనము హ్యాండ్స్లో ఫుడ్ పెట్టుకుంటే వచ్చి తింటుంటాయి అనమాట. చాలా బాగా అనిపిస్తుంటుంది. చూడండి, మా హస్బెండ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో పాటు మేము కూడా పిల్లలు అయిపోయాము. అండ్ చెప్తున్నా కదా, ఇక్కడికి ఒక్కసారి వెళ్ళండి, పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ చెప్తున్నా, ఈ మార్చ్ తర్వాత అందరం ఫ్రీ అయిపోతాం పిల్లల ఎగ్జామ్స్తో. వీలున్నప్పుడు ఒకసారి ట్రై చేసి వెళ్ళండి. లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో కింద పెట్టాను. అండ్ ఈ ఫ్రెండ్లీ బర్డ్స్ ఏంటంటే డిఫరెంట్ బర్డ్స్ ఉంటాయి అన్నమాట. అసలు చెప్తున్నా కదా, మా పెద్ద అబ్బాయి అయితే చాలా భయపడ్డాడు. వాళ్ళకి ఎంత భయం అంటే ఏదో చేసేస్తుంది, అమ్మ కొరికేస్తుందేమో అన్న ఫీలింగ్లో ఉన్నాడు. బట్ ఓకే, వాళ్ళ డాడీ హెల్ప్తో, వాళ్ళ నాన్నగారి హెల్ప్తో ఆ మాత్రం ధైర్యం చేసి ఫీడింగ్ అయితే చేశాడు బర్డ్స్కి. నెక్స్ట్ నేను వచ్చాను, మా చిన్నోడు అయితే కసం దగ్గర కూడా రావడం, జస్ట్ వాడు దూరం ఉండే చూస్తాడు అనమాట. అండ్ చెప్తున్నా కదా, చాలా బాగా అనిపిస్తుంది. అవి అలా చేతిలోకి వచ్చి తింటుంటే. అంటే 1 బర్డ్నే కాదు, మనం ఇలా పెడితే ఒక కపుల్ ఆఫ్ బర్డ్స్ వస్తాయి. ఈ హెన్ చూడండి, జిమ్ హెన్ అని నేను పేరు పెట్టాను, కానీ దాని పేరు నాకు తెలియదు. అండ్ రకరకాల బర్డ్స్ ఉంటాయి అనమాట. ఈ హెన్ చూడడానికి ఎలా ఉందంటే మామూలుగా జిమ్ హెన్ అంటచ్చు అలా ఉంది. ఇక్కడ ఇంకా బర్డ్ అంటే ప్యారెట్, ఎంత బాగా క్యూట్గా తింటుందో చూడండి. అసలు చూస్తుంటే వావ్ అనిపిస్తుంది కదా. ఆ లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. చెప్తున్నా కదా, చాలా చాలా అనిపిస్తుంది. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయితే చేయండి, వీలైతే ఎక్స్పీరియన్స్ చేయండి.
ఈ ఇందులో ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ని ఫ్రీగా వదిలేస్తుంది అనమాట. సో మంచిగా వచ్చి అవి ఫీడింగ్ చేసుకుని తింటాయి. తర్వాత ప్లే ఏరియాకి వెళ్ళాము. నెక్స్ట్ ప్లే ఏరియాకి వెళ్తే టైం కాదు కదండి, అసలు ఏమీ తెలియదు పిల్లలకి. ఎంత ఎంజాయ్ చేస్తారంటే మొత్తం కంప్లీట్ టైర్డ్ అయిపోయి చెమట ఫుల్ కాల్చుకుంటా బయటకు వస్తారు అనమాట. సో లాస్ట్కి తిన్న ఎనర్జీ మొత్తం కూడా వెళ్ళిపోతుంది వాళ్ళకి, అంత ప్లే చేస్తారు ప్లే ఏరియాలో. ఈవెన్ మా లాస్ట్కి మా ఇద్దరు అబ్బాయిలు కొట్లాడుకున్నా కూడా నేనేదో జస్ట్ అలా ట్రై చేశానండి జంపింగ్ది. బట్ ఓకే, ఒక్కసారి చేద్దామని చేశాను. అండ్ మా చిన్నోడు సేఫ్టీతో స్టార్ట్ చేశాడు ఇంకో గేమ్ని. సేఫ్టీ లేదు వాడు చేయడం అనమాట, కింద పడిపోతున్న భయంకి వాడు బాగా రోపింగ్కి ఎక్కడము, టైర్స్ నుంచి దిగడము ఇవన్నీ ట్రై చేస్తున్నాడు. వాడు ఏంటంటే చాలా స్ట్రాంగ్ బాయ్, ఏది ఉన్నా సరే ఫస్ట్ డేర్ అండ్ డాషింగ్గా ట్రై చేయడానికి ఫస్ట్ వెళ్తాడు. మా పెద్ద అబ్బాయి కొంచెం ట్రై చేస్తాడు కానీ స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది అనమాట. అండ్ ఇది బ్యాలెన్సింగ్ టైర్స్ అండి. వాడు చేస్తున్నప్పుడు నేను అన్నాను, ఎందుకు నన్ను అంతగానో భయపడుతున్నావు, ఏముంది ఈజీ కదా అని అనుకున్నా. కానీ అది ఈజీ కాదండి, ఎందుకంటే కొంచెంసేపు అయినాక నేను చెప్తాను, చేస్తూ ఉంటే తెలుస్తుంది. అది వాడికి చాలా ఇబ్బంది పడ్డాడు పాపము. అండ్ ఇది జంప్ చేసి దీంట్లో పడడం అనమాట. పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు, అసలు చెప్తున్నా కదా, కంప్లీట్ టైర్డ్ అయిపోయి ఫుల్ ఎనర్జీ లాస్ చేసుకుని వచ్చారు. చాలా చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. అండ్ రోపింగ్ నేను కూడా వెక్కాను, టైర్స్ నుంచి ఎక్కి రోప్ పైన దిగడము ట్రై చేశాను. నేనా, మా పెద్ద అబ్బాయి, మా చిన్న అబ్బాయి అని ముగ్గురం ట్రై చేసాము. సో మా పెద్ద అబ్బాయి ఫస్ట్ ఎక్కేసాడు. ఎంతైనా పిల్లలు ఫస్ట్ కదండి, ఫాస్ట్గా ఉంటారు. అండ్ నాకు కొంచెం టైం పట్టింది ఎక్కడానికి, డ్రెస్తో కొంచెం ఎక్కడానికి ఇబ్బంది అయింది. అండ్ మా చిన్న అబ్బాయి కూడా నాతో పాటు వచ్చేసాడు ఎక్కడానికి. చూస్తున్నారా ఎన్ని చూస్తుంటే చుట్టూ బాగుంటుంది. ఇక్కడ చూడండి, నేను ట్రై చేస్తున్నప్పుడు తెలిసింది అది అంత ఈజీ కాదు అని. మా పెద్ద అబ్బాయి చేసినప్పుడు నేను వాడిని అన్నా, చెయ్యి ఫాస్ట్గా చెయ్యి అన్నా, కానీ సో చేసినంత ఈజీ అయితే కాదు అని నాకు తెలిసింది. బికాస్ అది చేస్తేనే తెలుసు అన్నమాట, అంత ఈజీగా చూడడం ఈజీ, బట్ మనం ట్రై చేస్తున్నప్పుడు చాలా కొంచెం టఫే. బ్యాలెన్సింగ్ చేస్తూ నడవాలంటే చాలా కొంచెం టఫే అనిపించింది నాకు కూడా. అండ్ ఇక్కడ ఏంటి అంటే డేజీ డాలీ ఫామ్లో 2 టైప్స్ ఆఫ్ రేట్స్ ఉంటాయి అన్నమాట. సో రేట్స్ కూడా నేను లాస్ట్లో ఇచ్చాను. బైక్ రైడ్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. నేను కొన్ని ఒక సగం వీడియోనే తీశాను, ఇంకా చాలా చాలా వస్తాయి మీకు వీడియోస్. 2 లైక్స్